సో మన ఎస్ఆర్హెచ్ కి 100 ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కానీ ఆర్సీబీ ఓడించడం మాత్రం ప్రాబ్లమే కాదు. ప్రతి ఇయర్ ఆర్సీబీ ఓడించడం 2 గేమ్స్ ఉంటే కనుక 1-1 అవుతుంది. అది ఎప్పుడు కూడా అదొక ఆనవాయితీ, అదొక జెంటిల్మెన్ అగ్రిమెంట్ అనుకోవాలి. సో అదే విధంగా మనం ఆర్సీబీని ఈ రోజు కాంప్రిహెన్సివ్ గా డామినేట్ చేసాం. సో టేబుల్ టాపర్స్ అని చెప్పుకునేవారు చివరికి ఎలాగైనా సరే టాప్ 2 సర్వైవ్ అవ్వాలని చెప్పి లాస్ట్ లో కొంచెం స్నూస్ ఫెస్ట్ అనేది మనకి పరిచయం చేశారు. పాపం చాలా డబ్బులు పెట్టుకొని వచ్చారు ఆర్సీబీ వాళ్ళు, ఫ్యాన్స్ కొంతమంది అందరూ పాపం వాళ్ళందరూ కూడా డబ్బులు పాపం నిరాశపడారని కోరుకోవచ్చు. సో వీఆర్ నాట్ కంప్లైనింగ్, వీఆర్ విన్నింగ్. ఆబ్వియస్లీ 90 రన్ విన్ కావాలి, బట్ ఆబ్వియస్లీ 90 రన్ విన్ ఓన్లీ 300 కొడితేనే వస్తుంది. లేకపోతే ఆన్ దట్ కైండ్ ఆఫ్ బ్యాటింగ్ డెక్ ఐ డోంట్ థింక్ వీ కుడ్ హ్యావ్ గాట్. సో విజయ్ అన్న, డూ యూ థింక్ ఇంకేదైనా చేయాల్సిందంటావా టు బి ఓవర్ క్రిటికల్? ప్రాబబ్లీ. సో ఇంకేం చేసినా పాసిబుల్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 90 రన్స్ తో విన్ అవ్వాలంటే ఆ డెక్ మీద నువ్వు చెప్పినప్పుడు చాలా కష్టం. ఇట్ ఇట్ హర్ట్స్ లిటిల్ బిట్ బికాస్ మనకి 18 పాయింట్స్ వచ్చి కూడా మనం థర్డ్ ఫినిష్ చేసామని కొంచెం ఉంటది. బట్ వన్ థింగ్ ఈస్ దట్ దే విల్ టేక్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ దిస్ గేమ్. Especially both batting and bowling units did really well heading into the playoffs. So they did really well. So hopefully we will win next 3 matches. ఒక్క టీము నిన్న కూడా మాట్లాడుకున్నాం కదా, అందరికీ తెలిసిందే. సో ఒక్క టీము ఎలిమినేటర్ ఆడి కప్పు గెలవాలంటే అది ఎస్ఆర్హెచ్ కి మాత్రమే సాధ్యం. హోప్ఫుల్లీ we did it again and hopefully we will do it again. అండ్ ఆల్రెడీ ఆ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం దట్ అప్పుడు కూడా టాప్ 2 లో ఆర్సీబీ అండ్ గుజరాత్ టీం ఉంది. ఇప్పుడు కూడా ఆర్సీబీ గుజరాత్ ఉంది. అండ్ అప్పుడు పాజిటివ్ నెట్ రన్ రేట్ ఉంది. ఇప్పుడు కూడా పాజిటివ్ 0.5 ఉండి కూడా మనం ఈసారి క్వాలిఫై అవ్వలేదు, విచ్ ఇస్ అన్ఫార్చునేట్. బట్ స్టిల్ హోప్ఫుల్లీ గుడ్ థింగ్స్ ఆర్ ఇన్ స్టోర్ అనుకుందాం. ఇట్ ఈస్ అ వెరీ డామినేటింగ్ విన్, లైక్ కాన్ఫిడెన్స్ బూస్టర్ విన్. అండ్ ఎస్పెషల్లీ మనం బ్యాటింగ్ లో మాట్లాడుకున్నాం భయ, మీరు మొన్న మంచి పాయింట్ చేశారు దట్ అభిషేక్ కి ఆర్సీబీ మీద అంత మంచి రికార్డ్ లేదని. అభిషేక్ సెట్ చలో ఆ రికార్డ్ ఏదో సెట్ చేసేస్తానన్నట్టు ఆడాడు. ఐ లవ్ ది వే దే స్టార్టెడ్. అండ్ ట్రావిస్ సెట్ కూడా డిడ్ హిస్ బిట్. హోప్ఫుల్లీ ట్రావిస్ సెట్ ఇంకా ఎక్కువ కొట్టలేదు, ప్రాబబ్లీ రిజర్వింగ్ వన్ ఫర్ దట్ ఫైనల్ ఆర్ క్వాలిఫైర్ 2 ఆర్ ఎలిమినేటర్. ప్రాబబ్లీ ఆ డేవిడ్ వార్నర్ ఒక ఇన్నింగ్స్ ఆడతాడు కదా అగేన్స్ట్ గుజరాత్ లయన్స్, ప్రాబబ్లీ అలాంటి ఇన్నింగ్స్ ఒక మ్యాచ్ చేద్దాం. సో నో వరీస్. అండ్ వన్స్ అగైన్ భయ్య, బిఫోర్ బ్యాటింగ్ గురించి మాట్లాడే ముందు ట్రావిస్ సెట్ ఇంపాక్ట్ ప్లేయర్ ఉండాల్సిందే, ఏమంటారు? ప్లేయింగ్ లెవెల్ లో ఉండాల్సిందే. ప్లేయింగ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఉండకూడదు. ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఉండకూడదు. ఇంపాక్ట్ ప్లేయర్ కింద వేరే వాళ్ళని ఎవరైనా పెట్టుకోవచ్చు. ఈ రోజు ఐ థింక్ సలీల్ ని ఉంచారేమో ఇంపాక్ట్ సబ్. సో అదే చేయాలి. యూజువలీ హీస్ వెరీ గుడ్ బౌలర్, ఆల్దో పార్ట్ టైం బౌలర్ అయినా కానీ ఆస్ట్రేలియా కూడా చాలా మ్యాచ్ల్లో ఇంపార్టెంట్ వికెట్స్ తీసిచ్చాడు వాళ్ళకి కూడా. సో సెమీఫైనల్ ఎగ్జాక్ట్లీ మార్కరం వికెట్, ఎగ్జాక్ట్లీ మార్కరం వికెట్. సో హీ హ్యాడ్ దట్ న్యాక్ ఆఫ్ టేకింగ్ వికెట్స్. కొంతమందికి ఉంటుంది కదా, సో అది ఉంది. సో అండ్ ఆల్సో తన బాల్ కూడా బాగా స్పిన్ అవుతుంది, తన ఆఫ్ స్పిన్ కూడా. సో ఎనీవే ఆ విషయం మీద కాకుండా కానీ బట్ హీ షుడ్ బి ఇన్ ద ప్లేయింగ్ లెవెన్ అంతే, ఇంపాక్ట్ సబ్ కింద కాకుండా. అండ్ మన ఈ బ్యాటింగ్ గురించి ఏమంటారు? ఎలా అనిపించింది బ్యాటింగ్? లైక్ టిపికల్ సన్ రైజ్ బ్యాటింగ్ అంటారా? టిపికల్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అనుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే మన వాళ్ళు 250 పైన కొట్టాలని చూశారు స్టార్టింగ్ నుంచి. బట్ అలాగని చెప్పి ప్రతి బాల్ 6 కొట్టేయాలని ఊపేయలేదు గాల్లో అన్ని స్టార్టింగ్ నుంచి. ఫస్ట్ 5-6 ఓవర్స్ చూసుకుంటే ఈవెన్ హెడ్ కూడా అన్ని బాల్స్ ఎక్కువ ఫోర్స్ కొడతానికి చూశాడు, 6 కొడతాం కన్నా ఎక్కువ. సో అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్సో మనం ప్రీవియస్ వీడియోస్ లో కూడా మాట్లాడుకున్నాం, ఒక్కసారి అభిషేక్ పవర్ ప్లేని దాటితే స్పిన్నర్ల బౌలింగ్ లో చాలా బాగా ఆడతాడు. ఎందుకంటే అందరికీ తెలిసిందే తనది ఒక్కడే అమాంగ్ టాప్ రన్ గెటర్స్ అగేన్స్ట్ స్పిన్నర్స్. ఐ థింక్ హీ స్కోర్డ్ మోస్ట్ రన్స్ అగేన్స్ట్ స్పిన్నర్స్ ఇఫ్ ఐ నాట్ రాంగ్ దిస్ సీజన్. అండ్ హీ హ్యాస్ ద 200+ స్ట్రైక్ రేట్. హీస్ ద ఓన్లీ ప్లేయర్ విత్ 200+ స్ట్రైక్ రేట్ అగేన్స్ట్ స్పిన్నర్స్ దిస్ సీజన్ లో ఐ థింక్. సో ఐ థింక్ వైభవ్ది కూడా ఉంది అనుకుంటా. సో తను స్పిన్నర్ బౌలింగ్ లో చాలా బాగా ఆడతారని అందరికీ తెలిసిందే. సో ఒక్కసారి వాళ్ళ స్పిన్నర్ ని స్టార్ట్ చేశాక ఫస్ట్ 2 6 కొట్టాడు, థర్డ్ది కొడదామని వెళ్ళాడు, అవుట్ అయ్యాడు. ఓకే, ఇట్స్ ఫైన్, మనం ఎందుకంటే 250 చూస్తున్నాం కాబట్టి. అండ్ ఆల్సో హెడ్ ఆల్సో ప్లేడ్ రియలీ వెల్. స్మాల్ కేమియానో అయినా కానీ 26 runs he did really well. అండ్ తర్వాత ఇషాన్ వచ్చాడు. యాక్చువల్లీ దిస్ ఇస్ ద ఇషాన్. ఎనీవే ఇషాన్ అండ్ క్లాసన్ స్టార్టెడ్ స్లోలీ, బట్ అగైన్ దే పిక్డ్ అప్, ఎస్పెషల్లీ క్లాసన్. అమేజింగ్ యాక్చువల్లీ, ఏం చెప్పాలో కూడా అసలు తన బ్యాటింగ్ కి ఏం చెప్పలేం కూడా, క్లాసన్ బ్యాటింగ్ కి, ఎస్పెషల్లీ అద హెజల్వుడ్ ఓవర్. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ హ్యాపెన్ టుడే ఇస్ దట్ ఐ థింక్ ఐ ట్వీటెడ్ ఆల్రెడీ. సో బేసికలీ this is the only second time 3 batters scored a 500 runs in a single season.
Ishan scored crossed 500 today, and previously Abhishek and Klaasen also did it. Last season GT top 3 did it, and this is the second time. Hopefully, I mean head కూడా ఆల్మోస్ట్ 400 కి దగ్గరలో ఉన్నాడు. 390 ఎంతో ఉంది. నెక్స్ట్ మ్యాచ్ లో తను కూడా 400 క్రాస్ చేస్తే అది కూడా కైండ్ ఆఫ్ రికార్డ్ యూనో 4 బ్యాటర్స్ సేమ్ టీం నుంచి ఒకే సీజన్ లో 400 కొడతాం. సో హోప్ఫుల్లీ అండ్ ఇన్ఫాక్ట్ తనకు ఒక మంచి నాక్ వస్తే తనది కూడా 500 దాటుతుంది క్వాలిఫైర్స్ లో, ఐ మీన్ playoffs లో. Hopefully he will score at least 70-80 runs in one of the matches in playoffs. వాళ్ళు స్లోవర్ బౌన్సర్స్ వేసినప్పుడు కొంచెం మన బ్యాటర్స్ ఇబ్బంది పడ్డారు ఇనిషియల్ గా కూడా. సో అందుకని కూడా మనం బౌలింగ్ మళ్ళీ మాట్లాడుకుందాం. బట్ స్టిల్ ఆ రీజన్ వల్లనే మోస్ట్లీ వాళ్ళు మనోళ్ళు హర్షల్ పటేల్ ని తీసుకున్నారు ఇన్స్టెడ్ ఆఫ్ ప్రఫుల్ ని కానీ స్పిన్నర్ ని ఇన్స్టెడ్ ఆఫ్ ఇంపాక్ట్ తప్ కింద. సో ఆ రీజన్ వల్లనే. సో ఎనీవే 250 అనేది ఏ పిచ్ మీద అన్నా కానీ మంచి స్కోరే. మన వాళ్ళు చాలా బాగా బ్యాటింగ్ చేశారు. ఈవెన్ ఇన్ఫాక్ట్ నితీష్ కూడా నువ్వు అన్నట్టు ఫస్ట్ టూ బాల్స్ బౌండరీ కొట్టాడు. బౌలింగ్ గురించి మాట్లాడుకుందాం భయ్య. బౌలింగ్ లో చూసుకుంటే కనుక ఇంకా టెస్ట్ బౌలర్స్ వాళ్ళకి అండ్ ద వే టుక్ దెమ్ డౌన్, ఐ థింక్ దట్ వాస్ ది డే. అండ్ ఇంకా అనుకున్నాను టోటల్ ఫ్లాట్. లాస్ట్ స్టార్టింగ్ లో వెంకయ్యర్ కొంచెం కొట్టాడు, ప్యాట్ కమిన్స్ కైండ్ ఆఫ్ యాడ్ హాఫ్ డే అనుకో. చాలా వెన్ ఇట్ కమ్స్ టు బౌలింగ్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బౌలర్స్ కి ఏం హెల్ప్ లేదు ఆ పిచ్ మీద. అందుకని ఫస్ట్ ఓవర్ లోనే ఎంత బాగా బౌలింగ్ చేసినా కానీ 17 runs ఎంతో వచ్చినాయి, 14 runs అనుకుంటా. సో సెకండ్ ఓవర్ నుంచి ఇషాన్ మాలింగాకి అర్థమైపోయింది ఏంటంటే ఈ పిచ్ మనకి ఏం హెల్ప్ చేస్తలేదు. సో అప్పటి నుంచి స్లోవర్ బాల్స్ వేస్తాం స్టార్ట్ చేశాడు. సెకండ్ ఓవర్ బాగానే చేశాడు. మళ్ళీ అగైన్ కమిన్స్ ట్రైడ్ డిఫరెంట్ థింగ్స్ టుడే. యాక్చువల్లీ స్పిన్నర్ ని తీసుకొస్తాం పవర్ ప్లే లో. ఐ డోంట్ ఫస్ట్ టైం అనుకుంటా, ఐ మీన్ ఫస్ట్ టైం కాలే కానీ కాకపోతే కమిన్స్ వచ్చాక ఫస్ట్ టైం అనుకుంటా ఈ సీజన్ లో స్పిన్నర్ పవర్ ప్లే లో బౌలింగ్ చేయడం. మేబీ హర్ష్ దుబే వేయొచ్చు ప్రీవియస్ గా, బట్ శివాంగ్ చేస్తాం మాత్రం ఫస్ట్ టైం. సో అదొక ట్రై చేశాడు. అండ్ నితీష్ కి పవర్ ప్లే లో బౌలింగ్ చేయలేదు, ఎందుకంటే అర్థమైపోయింది ఏమి అక్కడ స్వింగ్ లేదు ఏం లేదు. సో అందుకని కూడా బౌలింగ్ చేయలేదు నితీష్ కి. అండ్ షకీబ్, యాక్చువల్లీ మనం ఈ రోజు 2 మెయిన్ బౌలర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఏంటంటే మనం లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం, షకీబ్ అండ్ మలింగా. ద వే దే బాల్డ్, ఓకే అందరూ అంటారు ఓకే ఆర్సీబీ బ్యాటర్స్ 160 టార్గెట్ ని చేంజ్ చేద్దామని చూస్తున్నారు, 250 కాదు అంటారు కానీ బట్ దే బాల్డ్ రియల్లీ వెల్ యాక్చువల్లీ. ఎస్పెషలీ షకీబ్ ఈ రోజు రికార్డ్ క్రియేట్ చేశాడు. హీఈస్ ద ఫస్ట్ బౌలర్ టు టేక్ అట్లీస్ట్ 1 wicket in 10 consecutive matches since his debut basically. So that's a record. It never happened previously in IPL. So first time happened. And also last time కూడా మనం మాట్లాడుకున్నాం తనది he's having one of the best economy rate in డెత్ ఓవర్స్ అనమాట. ఆల్దో ఈ రోజు ఒకటే ఓవర్ వేసాడు కానీ డెత్ ఓవర్స్ లో, ఎందుకంటే మనం స్టార్టింగ్ ఓవర్ నుంచి డెత్ ఓవర్స్ బౌలింగ్ వేయాల్సి వచ్చింది 168 టార్గెట్ కాబట్టి. సో ఈ బాల్ రియలీ వెల్. అండ్ కట్టర్స్ కానీ అండ్ స్లోవర్ బాల్స్ కానీ ఈ బాల్ బ్యూటిఫుల్లీ. అండ్ ఆల్సో మలింగా కూడా మనము లాస్ట్ కొన్ని మ్యాచ్ నుంచి మాట్లాడుకుంటున్నాం ఏంటంటే మలింగా ఫామ్ అనేది డిప్ అవుతుందా కొంచెం అనిపించింది. బట్ అగైన్ he proved why he is one of the best bowler from last season in IPL, not for SRH, in entire IPL from last 2 seasons. Again he picked up 2 wickets. He was bit last లో ఇంకో వికెట్ రావాల్సింది, 2 క్యాచ్ డ్రాప్స్ అయ్యాయి. ఒకటి కమిన్స్ డ్రాప్ చేశాడు, ఒకటేమో షకీబ్ డ్రాప్ చేశాడు, కొంచెం కష్టమైంది. సో ఎనీవే ఐ థింక్ హీఈస్ కరెంట్లీ టుక్ 19 wickets. సో 4th ఉన్నాడు పర్పుల్ క్యాప్ రేస్ లో. హోప్ఫుల్లీ హీ విల్ ఫినిష్ ఇన్ టాప్ 2 ఎండ్ ఆఫ్ ద సీజన్. అండ్ ఆల్సో ఇంకోటి అబ్జర్వ్ చేసా ఏంటంటే వెన్ ఇట్ కమ్స్ టు మలింగా, సో తను ఇప్పటి వరకు 21 మ్యాచెస్ ఆడాడు, 32 wickets తీసుకున్నాడు. సో స్టార్టింగ్ ఫస్ట్ 21 మ్యాచెస్ లో 30 పైన వికెట్స్ తీసుకుంది ఓన్లీ 4-5 బౌలర్స్ ఉన్నారు. సో 4-5 బౌలర్స్ అందరూ గ్రేట్ బౌలర్స్ అన్నమాట ఐపీఎల్ లో. సో మలింగా కూడా ఆ లిస్ట్ లోకి వచ్చాడు ఇప్పుడు. బ్రో ఇంకా అంతే బ్రో, ఇంకా లాస్ట్ గా ఇంకా విల్ డూ వన్ ప్రాబబ్లీ మళ్ళీ ప్రివ్యూ చేద్దాం ఎలిమినేటర్ ముందు. బ్రో ఎలిమినేటర్ వెళ్లే ముందు వాట్ ఆర్ యూ థింక్ ఆర్ పాజిటివ్స్, లైక్ గబగబా 2-3 పాయింట్స్ చెప్పాలంటే ఏమొస్తాయి నీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ బ్యాటర్ ఈస్ కాంట్రిబ్యూటింగ్. ఓకే మనం ఒక బ్యాటర్ మీద డిపెండ్ అవుతలేదు, అభిషేక్ అని క్లాసన్ అని కాకుండా ఎవ్రీ బ్యాటర్. మనం స్టార్టింగ్ లో కూడా మాట్లాడుకున్నాం కదా, 3 batters 500+ runs కొట్టారు. హెడ్ 400 దగ్గర ఉన్నాడు. నితీష్ ఆల్మోస్ట్ 300 runs కొట్టాడు ఈ సీజన్ లో, మ్యాచెస్ ని ఫినిష్ చేస్తున్నాడు. సో టాప్ 5, ఐ మీన్ హెడ్ ఓకే ఈస్ బిట్ ఇన్కన్సిస్టెంట్ బట్ స్టిల్ ఎవ్రీబడి ఈస్ ఇన్ అ గుడ్ ఫార్మ్. అదొక పాజిటివ్ థింగ్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బౌలింగ్, మనం అందరు ఏమన్నారంటే సీజన్ స్టార్ట్ అవ్వక ముందల ఎస్ఆర్హెచ్ వన్ ఆఫ్ ద వరస్ట్ బౌలింగ్ యూనిట్ అన్నారు. సో లీగ్ స్టేజ్ అయిపోయేసరికి వీ టుక్ 84 wickets, which is 3rd highest in a league stage. Only 3 teams took more than 80 wickets. One is RCB, one is SRH and one is GT. So and also economy కూడా మనది 10 కన్నా తక్కువ ఉంది.
సో Yeah. దాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది మన బౌలర్స్ ఎంత బాగా బౌలింగ్ చేశారు, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బౌలింగ్, బిగ్గెస్ట్ పాజిటివ్ చెప్పాలంటే షకీబ్ హుసేనే. డెఫినెట్లీ ఎమర్జింగ్ ప్లేయర్ రాకపో సో ఫర్ మీ హీఈస్ ద ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్. సూర్యవంశీకి ఇచ్చి వేస్ట్ ఎమర్జింగ్ ప్లేయర్, ఈస్ ఆల్రెడీ ప్లేయింగ్ ఇండియా, సో గివ్ ఫర్ సమ్మన్ లైక్ షకీబ్ అని నేను అంటాను. అండ్ యా బ్రో, నాకైతే ఎలిమినేటర్ లో కేకేఆర్ వస్తాయి అనిపిస్తుంది. వాట్ డూ యూ థింక్, హూ డూ యూ థింక్ విల్ కమ్? ఐ మీన్ ఆర్ఆర్ఏ వస్తుంది అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 14 పాయింట్స్ ఉన్నారు. సో ఒక మ్యాచ్ విన్ అయితే అయిపోతుంది. అండ్ ఆల్సో ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నేను ఎక్కడో చూసా రెయిన్ పడే ఛాన్సెస్ ఉన్నాయని. అది పంజాబ్ మ్యాచ్ అనుకుంటా. సో పంజాబ్ మ్యాచ్ కి రెయిన్ పడే ఛాన్సెస్ ఉన్నాయని చూసా. సో బట్ ఎనీవే ఐ థింక్ మోస్ట్లీ ఆర్ఆర్ఏ వస్తుంది అనిపిస్తుంది. మనకి ఆర్ఆర్ఏ రావాలి, ఎలిమినేటర్ మనం ఆర్ఆర్ తోనే ఆడాలి. మనం ఆల్రెడీ లాస్ట్ టైం యూనో క్వాలిఫైయర్ 2 ఆడినప్పుడు గెలిచాం కదా 2024 లో ఆర్ఆర్ మీదే. సో హోప్ఫుల్లీ విల్ విన్ అగైన్. అంటే కేకేఆర్ వస్తే 2016 రిపీట్ అని నేను కేకేఆర్ అన్నాను. సో యా, దట్ ఈస్ మై సెంటిమెంట్. కరెక్ట్, అది కూడా ఉంటది. ఎస్, బట్ కేకేఆర్ కొంచెం నెట్ రన్ రేట్ తక్కువ ఉంది కదా చాలా. యా, సో లెట్ చూద్దాం ఏమవుతుందో. మిరాకిల్స్ జరిగి ఎవరు వస్తారో చూద్దాం గైస్. మీరు కూడా ఎవరు వస్తారు అనుకుంటున్నారు, మీరు కూడా కమెంట్ చేయండి. అండ్ ఈ మ్యాచ్ లో మీకు బాగా ఏది నచ్చిందో అది కూడా కమెంట్ చేయండి. విల్ బి బ్యాక్ విత్ ప్రివ్యూ ఆఫ్ ఎలిమినేటర్ వెరీ సూన్. అంటిల్ దెన్ ప్లీజ్ టేక్ కేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సన్ రైజర్స్.